హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకెన్ న్యూస్. దిస్ ఈజ్ సుష్మా. బెట్టింగ్ అమెరికా వీసాదారులను భయపెడుతున్న పేరిది. వీసాల జారీకి కొత్త నిబంధన తీసుకొచ్చిన ట్రంప్ ప్రభుత్వం అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాలను నిశితంగా పరిశీలిస్తోంది. సోషల్ మీడియా యాక్టివిటీ ఆధారంగానే వీసా ఇవ్వొచ్చో లేదో నిర్ణయిస్తుంది. దీంతో అమెరికా వీసా కావాలనుకునే వారికి ఇప్పుడు సోషల్ వెట్టింగ్ గుబులు పట్టుకుంది. వెట్టింగ్ కారణంగా ఇప్పటికే భారతీయుల సహా అనేక మంది H1B వీసాల ఇంటర్వ్యూలు వాయిదా పడ్డాయి. ఇక వెట్టింగ్ పాలసీ అంటే వీసా జారీ చేయడానికి ముందు అభ్యర్థి సోషల్ మీడియా ఖాతాలన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వెట్టింగ్కు వీలుగా H1B, H4F, MJ వీసాలకు దరఖాస్తు చేసిన వారంతా సోషల్ మీడియా సెట్టింగ్లను ప్రైవేట్ నుంచి పబ్లిక్కు మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అమెరికా అధికారులు దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఆన్లైన్ యాక్టివిటీని ఆశాంతం పరిశీలిస్తారు. అమెరికాలోకి ప్రవేశించేవారు అమెరికన్లకు హాని చేయబోరని ఆ అధికారులు నమ్మాలి. అప్పుడే వీసా మంజూరు చేస్తారు. అయితే వెట్టింగ్ విధానం వల్ల భారీ సంఖ్యలో వీసా అపాయింట్మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. నిజానికి సోషల్ వెట్టింగ్ విధానం ఇదివరకు కొన్ని దేశాలకే పరిమితమై ఉండేది. కానీ తాజాగా అన్ని దేశాల నుంచి వచ్చే H1B, H4 వీసా దరఖాస్తులన్నిటికీ వర్తింపజేసింది. చెప్పాలంటే వెట్టింగ్ ప్రభావం ఎక్కువ శాతం భారత్ పైనే పడుతుంది. ప్రతి సంవత్సరం 70% పైగా H1B వీసా దరఖాస్తులు దాఖలయ్యేది మన దేశం నుంచే. ఇక మన తర్వాత రెండో ప్లేస్లో చైనా ఉంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనుసరిస్తున్న ఈ కఠిన విధానాల వల్ల వేలాది మంది భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతేకాకుండా వీసా దరఖాస్తుదారులపై వెట్టింగ్ ప్రక్రియ ప్రారంభించిన అమెరికా ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారీ ఎత్తున H1B, H4 వీసాలను తాత్కాలికంగా రద్దు చేసింది. దీన్నే ప్రుడెన్షియల్ వీసా రీవొకేషన్ అంటారు. అంటే వీసాదారుల చట్టబద్ధ నివాస అర్హతలో ఏదైనా సమస్య ఉందని ప్రభుత్వం అనుమానిస్తే వీసా రద్దు చేస్తారన్నమాట. వీసాను తాత్కాలికంగా రద్దు చేసినప్పటికీ వీసాదారులు తమ గడువు పూర్తయ్యే వరకు అమెరికాలో నివాసం కొనసాగించవచ్చు. కానీ ఒకసారి అగ్రరాజ్యం నుంచి బయటకు వెళ్తే వీసా గడువు ఉన్నప్పటికీ మళ్ళీ అమెరికాలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్ వలసేతర వీసాలపైన కఠినంగా వ్యవహరిస్తున్నారు. హింస, చోరీ కేసుల నుంచి మద్యం తాగి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారి వీసాల రద్దుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 85,000 వీసాలు రద్దయ్యాయి. అమెరికా పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టేట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ వీసాల రద్దు కారణంగా 8,000 మంది విద్యార్థులపై ప్రభావం పడిందని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి కృష్ణప్రియ అడుసుమిల్లి ఆవిడ, అలాగే ఎన్ఆర్ఐ, డాక్టర్ ఫనీ అనలిస్ట్, అలాగే శేఖర్ గోల్లా ఇంటర్నేషనల్ స్టూడెంట్ రిక్రూటర్, డైరెక్టర్ ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ మనతో పాటు వీరు ముగ్గురు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే కృష్ణప్రియ గారు, నమస్తే శేఖర్ గారు. నమస్తే అండి. నమస్తే. ఎస్ కృష్ణప్రియ గారు, మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు వెట్టింగ్ గురించి. ఈ వెట్టింగ్ వల్ల ఎవరికి ఎక్కువ నష్టం అంటే ఏం చెప్తారు? ఆల్రెడీ మీరు చూస్తూ ఉంటారు, అక్కడ ఎలాంటి నిబంధనలు ఉంటాయి, ఏంటి అసలు వీసా ప్రాసెస్లు ఎలా ఉంటాయి, ఇదంతా మీకు తెలుసు ఒక ఎన్ఆర్ఐగా. అవునండి. అంటే బేసికల్లీ ఇది వరకు ఎంత ఫ్రెండ్లీగా ఉన్న యుఎస్ అంటే స్టూడెంట్స్ కానీ వర్కింగ్ టెక్నికల్ వర్కర్స్ కానీ వీళ్ళందరికీ ఎంత ఫ్రెండ్లీగా ఉండేది. మేమందరం లైక్ 1990s లో వెళ్ళినప్పుడు చాలా అంటే ప్రతి ఒక్కరిని వెల్కమ్ చెప్తూ ఉండేవాళ్ళు, అలా ఉండేవాళ్ళు. అంటే మేము కష్టపడలేదని కాదు, చాలా కష్టపడ్డాము టు సెటిల్ డౌన్. బట్ ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో వీళ్ళందరికీ
చాలా కష్టమైపోతుందండి. అంటే ఇప్పుడు వెళ్ళటం అనేది ఒక ప్రాసెస్ అయితే ఆల్రెడీ పాపము అప్పులు చేసి ఎంతో కష్టపడి అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి అని, చదువుకోవాలని, ఉన్నత విద్య మీద ఆశలతోటి వెళ్ళే వాళ్ళకి ఈ వెట్టింగ్ ప్రాసెస్ మూలాన వాళ్ళకి ఏమవుతుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారండి. అలాగే ఇప్పుడు జాబ్ ఎవరైతే చేసుకుంటున్నారో అంటే వాళ్ళు ఎంతో కమిట్మెంట్స్ ఉంటాయి. పిల్లలు యూనో చాలా లోన్స్, చాలా ఎంతో ఆశలతోటి ఉన్నవాళ్ళు వీళ్ళకైతే అసలు అగమ్యగోచరంగా ఉందండి. ఏమవుతుంది? రేపొద్దున లెగిస్తే జాబ్ ఉంటదా లేదా? రేపొద్దున లెగిస్తే అసలు ఈ కంట్రీలో మనం ఉండగలమా లేదా? ఏంటి అనేది చాలా భయభ్రాంతులతోటి వాళ్ళు చాలా అసలు నిమిషానికి ఒకసారి వరి అవుతూ చాలా ఇదిగా ఉన్నారండి. అంటే ఇదివరకటి యుఎస్‌తో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు చాలా భయానకంగా ఉన్నాయండి. ఏ రోజు ఏం జరుగుతుందో తెలీదు. చాలా ప్రభావం చూపుతుందండి దీని వలన అందరి మీద కూడా. శేఖర్ గారు, అంటే మనం ఈ ట్రంప్ ప్రతిపాదించిన H1B వీసా వెట్టింగ్ అసలు అంటే ఏంటి? అంటే చాలామంది ఇక్కడ నుంచి మన భారతదేశం నుంచి చాలామంది వెళ్ళడానికైతే చదువుకోవడానికే కానీ ఇక్కడ నుంచి ఉన్న ఎంప్లాయీస్ కానీ వెళ్ళడానికి చాలామంది వీసాలకు అప్లై చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరి కోసం అసలు ఈ వెట్టింగ్ అంటే ఏంటి, ఎలా ఉండాలి ఏంటి అనేది మీరు ఒక్కసారి తెలియజేస్తారా? హాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ. సో, అంటే ఇదేం లేదండి. జనరల్‌గా చెప్పాలంటే యాస్ ఎ స్టూడెంట్‌గా ఎళ్లి చదవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక రకమైన ప్రీ స్క్రీనింగ్ ప్రాసెస్ అనుకోవచ్చు. బిఫోర్ ఎంటరింగ్ ఇంటు ద కంట్రీ. కంట్రీలోకి ఎంటర్ అయ్యాకంటే అంటే ఒక వీసా ఆఫీసర్‌ని అప్రోచ్ అవ్వడం గానీ, ఆ వీసా అప్రూవల్ అయినాక ఒక ఇమిగ్రేషన్ ఆఫీసర్‌ని అప్రోచ్ అవ్వడం గానీ, ఒక కంట్రీలో ల్యాండ్ అయ్యే కంటే ముందు స్టూడెంట్ ప్రొఫైల్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్‌లో ఒక ప్రీ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. సో, అదే వాళ్ళు కొంచెం అంటే ఇంతకుముందు ఏంటంటే నాన్ ఇమిగ్రెంట్ DS-160 ఫార్మ్ అనే అప్లికేషన్ ఉంటుంది. అందులో సోషల్ మీడియా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే పెట్టాలో ఆ కాలమ్ అనేది జనరల్‌గా ఉంటుంది. బట్ అందరూ పెట్టరు. సో, అది ఇంతకుముందు ఏంటంటే రీసెంట్‌గా అది మ్యాండేట్ చేశారు. సో, మ్యాండేట్ చేయడం వల్ల ఏంటంటే ఆ స్టూడెంట్ కానీ, ఏదైనా వర్క్ ఎంప్లాయీ కానీ, ఆ అప్లికెంట్ యొక్క ఎంటైర్ ప్రొఫైల్ సోషల్ మీడియాలో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్ తీసుకున్నట్టయితే ఎవ్రీథింగ్ అక్యురేట్‌గా ఉంటుంది ఎక్స్‌పీరియన్స్. వాళ్ళు చేస్తున్న జాబ్ కానీ, జాబ్ రోల్ కానీ, కంపెనీ కానీ, లొకేషన్ కానీ ఎవ్రీథింగ్. సో, అకార్డింగ్ టు దట్ వాళ్ళు DS-160లో పెట్టిన ఇన్ఫర్మేషన్ అనేది సో మ్యాచ్ అవుతుందా లేదా? సో, అంటే ఏం లేదు, ప్రొఫైల్‌ని స్క్రీనింగ్ చేస్తున్నారు. సో, ఇలాంటి జెన్యూన్ ప్రొఫైల్స్‌ని వెరిఫై చేయడం కోసం ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఏదైతే వాడుతున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. సో, సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ అక్కడ ఇచ్చినప్పుడు ఫేస్‌బుక్ అకౌంట్ ఐడీ కానీ, ఇన్‌స్టాగ్రామ్ కానీ, లింక్డ్ఇన్ కానీ ఏదైనా ఇచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ ప్రొఫైల్స్ అనేది లాక్ చేసుకుంటారు. కొందరు ప్రైవసీ మెయింటైన్ చేస్తారు. సో, ప్రైవసీ పెట్టుకున్న ప్రొఫైల్ అక్కడ మెన్షన్ చేసినట్టయితే ఆబ్వియస్లీ దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి వీసా వచ్చే స్కోప్ తక్కువ ఉంటుంది. సో, దానికోసం మనం స్టూడెంట్స్కి ఇచ్చే అడ్వైస్ ఏంటంటే ఎప్పుడైతే మీరు జెన్యూన్గా ఉంటారో, సో చదువుకోవాలనుకున్న ఎంప్లాయ్మెంట్ వర్క్ వీసాలో వెళ్ళాలనుకున్నా, సో ప్రొఫైల్ మన బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ ఏంటి, కరెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, సో దీనికి రిలేటెడ్గా మన ప్రొఫైల్ సోషల్ మీడియాలో ఎక్కడైతే మెయింటైన్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఆ ప్రొఫైల్ని అన్లాక్ చేసుకుని అంటే ఓపెన్ ప్రొఫైల్గా పెట్టేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ DS-160లో పెట్టుకున్నట్టయితే సో ఎలాంటి వీసా రిజెక్షన్స్ జరగవు అనేది మా అభిప్రాయం అండి. సో ఆ విధంగా పెట్టుకున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది మా సజెషన్ అనమాట. ఎస్, డాక్టర్ ఫణి గారు అనలిస్ట్, ఆయన కూడా లైవ్లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నమస్తే ఫణి గారు. ఎస్ ఫణి గారు, వెట్టింగ్ను కఠినం చేయడానికి గల కారణాలు ఏంటి అసలు? ఎస్, ఫణి గారు టెక్నికల్గా మనకి మిస్ అయినట్టున్నారు, నెట్వర్క్ ఇష్యూ ఏదో ఉన్నట్టుంది. సో ఇక కృష్ణప్రియ గారు, ఈ వెట్టింగ్ను కఠినం చేయడానికి కారణాలంటే ఏంటి, అంటే ఏం చెప్తారంటే వలసదారులపై కోపమా లేకపోతే అమెరికా భద్రత గురించేనా? బేసికల్లీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మాత్రము ఫస్ట్ నుంచి కూడా ట్రంప్ గారు ఫస్ట్ టర్మ్ వచ్చినప్పటి నుంచి అమెరికా భద్రత అనేదే చెప్తున్నారు కదండి అయితే దానికి ఉండే కారణాలు వాళ్ళకు ఉండే కారణాలు అంటే ప్రతి కంట్రీలో కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఇండియా చూసుకున్నామంటే ఇండియన్ సిటిజన్స్ కి మంచిగా అన్ని ఉద్యోగాలు రావాలి అని అనుకుంటాము. అలాగే వాళ్ళు కూడా అదే కారణంతో మొదలు పెట్టారు. బట్ ఏంటంటే మిగిలిన రాజకీయ కారణాలు ఏమున్నా గానీ అవన్నీ పక్కన పెడితే గనుక ఈ వెట్టింగ్ అనేది అంటే ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయటం అనేది ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్ డెసిషన్స్ అనేది ఎలా ఉంటాయి, వాళ్ళ థింగ్స్ అనేది. అయితే దీన్ని సపోర్ట్ చేయాలా లేదా అనేది అంటే గనుక
నిజంగా సోషల్ మీడియాలో ఇప్పుడు అందరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకుండా ఎవ్వరూ ఉండవండి అసలు. అది అవును. అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. టుడే ఈజ్ లైక్ నౌ ఈజ్ లైక్ సోషల్ మీడియా ఈరా అన్నమాట. అయితే దీంట్లో ఉమ్. ఏంటంటే కాకపోతే ఎవరైతే నిజంగా చదువు మీద ధ్యాస ఉండి ఎవరైతే నిజంగా కష్టపడి పైకి వస్తారో వాళ్ళకి అసలు ఆ సోషల్ మీడియాలో దాచుకోవాల్సిందంటూ ఏమీ ఉండదండి. అది పాయింట్. ఉమ్. దే విల్ బి ఓపెన్. అంటే ఉమ్. నిజంగా అలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళకి అసలు చదువు మీద ఎందుకు ఉంటదండి? వాళ్ళందరూ అటువైపే ఉంటారు కదా! సో, ఉమ్. ఐ డోంట్ థింక్ అది దాని వలన పెద్ద ప్రభావం అయితే చూపిస్తదని నేనైతే అనుకోను. ఇట్స్ మై ఒపీనియన్. నిజంగా ఇప్పుడు ప్రభావం నేనైతే చూపించకపోతే ఈ ఈ నిర్ణయం ట్రంప్ తీసుకుంటారంటారు. ఏదో ఒక ప్రభావం ఏదో ఒకటి చేయడానికేనే కదా ఈ నిర్ణయం వచ్చి అది ఉంటదండి. అంటే మామూలుగా ఇప్పుడు జరుగుతున్నవి ఏవైతే పరిణామాలు ఉన్నాయో కొంచెం ఇండియన్స్ మీద కొంచెం ఉక్కుపాదం మోపుదాం అని చెప్పి అనే థాట్ ఉండుంటది. ఎస్. బట్ ఏంటంటే ఓవరాల్ గా అయితే మాత్రం మన పిల్లలు ఎవరైతే కనుక వెళ్ళి కష్టపడి చదువుకుంటారో వాళ్ళు చిన్న చిన్నవి ఏమన్నా సోషల్ మీడియాలో పెట్టుకుంటారు కానీ అంత పెద్ద ఎత్తున అయితే మాత్రం దాన్ని ఉల్లంఘించేటట్టు అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉల్లంఘించేటట్టు అయితే మాత్రం ఎవరు ఎస్. ఉండరండి. నాకు తెలిసిన వాళ్ళు అయితే మాత్రం అండ్ దే విల్ బి లైక్ ప్రెటీ గుడ్ కిడ్స్ వాళ్ళందరూ. సో ఐ డోంట్ థింక్ దాని ఎఫెక్ట్ అంత ఉంటదని అనుకోను. ఎస్. కృష్ణప్రియ గారు ఫనీ గారు వచ్చారండి లైవ్లోకి. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. నమస్తే ఫనీ గారు. నమస్తే అండి. ఫనీ గారు, ఇప్పుడు వెట్టింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ నిర్ణయం వెనుక అమెరికా జాబ్స్ రక్షణ నిజంగానే ప్రధాన కారణం అంటారా? ఇక్కడ మనము 2 రకాల కారణాలు చెప్పుకోవచ్చు అండి. మీరన్నట్లుగా మొట్టమొదటి కారణము యుఎస్ పౌరుల యొక్క ఉద్యోగ భద్రత ఒక అంశం కాగా, రెండవది లైక్ జనరల్ గా ప్రతి దేశానికి వాళ్ళ యొక్క సార్వభౌమత్వ అధికారాలు ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు గ్లోబల్ గా ఈ మారిన పరిస్థితుల దృష్ట్యా ఈ వెట్టింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేసి దేశ పౌరుల రక్షణ కోసం, అలాగే అమెరికా పౌరుల ఉద్యోగ భద్రత కోసం కూడా అని చెప్తూ ఉన్నారు. కాకపోతే దీనివల్ల మన విద్యార్థులకు ఎంతవరకు నష్టము, లేదంటే మన సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కి ఎంతవరకు ఇబ్బందులు ఏమైనా తలెత్తుతాయా అంటే కొంతవరకు తలెత్తుతాయనే చెప్పాలి. అంటే పూర్తిగా. అయితే ఒక విషయం ఏంటంటే మన విద్యార్థుల వీసాలు కానీ ఇవి కానీ కంపారిటివ్లీ మనము గత 23, 24 కానీ 24, 25 ఈ స్టాటిస్టిక్స్ మనము ఈ గణాంకాలు చూసినప్పుడు వరకు తగ్గినట్టుగానే ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ వీసాస్ వాళ్ళు ఇష్యూ చేయడము, మరియు ఈ ఒక్క అంశమే కాదండి, లైక్ రిజిస్ట్రేషన్ ఫీజ్, లైక్ ప్రాసెసింగ్ ఫీజ్ ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు మనకి ఎంత పెరిగిందో మీకు కూడా తెలుసు. సో ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇది 2 రకాలుగా, అంటే ఒకటేమో యుఎస్ వారి దేశ నిబంధనల వరకు వారికి అది ఉపయోగం ఉంటుంది, మన స్టూడెంట్స్ కి ఇబ్బందులు తప్పవు అనిపిస్తుంది. మరొక రకంగా లైక్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు. అంటే భారతదేశంలో కూడా లైక్ చేయడానికి మనకి దేశీయంగా కూడా ఉద్యోగ అవకాశాలు పెరగడానికి కూడా అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే వెట్టింగ్ వల్ల ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుందంటే ఏం చెప్తారు? ఎక్కువ తక్కువలు పక్కన పెడితే అంటే దీని ముఖ్య ఉద్దేశము లైక్ యుఎస్ యొక్క దేశ భద్రత గురించి. ఇప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా దొరికిన పరిమాణాల దృష్ట్యా కొన్ని దేశాలు ఆల్రెడీ వెట్టింగ్ ని సివియర్ గా, అంటే రిగరస్ అండ్ విగరస్ గా ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఆ కంట్రీస్ జాబితాలో మనకి యుఎస్ కూడా జాయిన్ అయింది. దీని వల్ల కొంతవరకు టెంపరీగా ఇబ్బందులు తెలిసినప్పటికీ మన విద్యార్థులు కొంతవరకు అధిగమించగలుగుతారనే నమ్మకం అయితే నాకుంది. ఎస్. శేఖర్ గారు, సోషల్ మీడియా యాక్టివిటీలో ఏదైనా తేడా ఉంటే ఇక వీసా రానట్లేనా? అంటే రానట్లే అని చెప్పడానికి అష్యూర్గా లేదు. అంటే రిలేటెడ్ టు మనం వీసా ఆఫీసర్ తీసుకునేది ఏంటంటే ప్రొఫైల్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి అసలు అప్లికెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ ఏం మెన్షన్ చేశారు ఇమిగ్రేషన్ ఫామ్లో, నాన్ ఇమిగ్రెంట్ డేస్ 160 ఫామ్లో, వాళ్ళ అకాడమిక్
ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో ఏమైతే డిస్ప్లే చేసుకున్నారో కంపల్సరీ జరుగుతుంది, అది ప్రీ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. ఒకవేళ అలా ఏమైనా నోటీస్ చేసినప్పుడు క్వశ్చన్ అడగొచ్చు వీసా ఆఫీసర్. సో మేము మీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మేము అక్యురేట్గా ఫైండ్ అవుట్ చేయలేదు, లేదు అంటే మాకు ఇక్కడ సస్పెక్ట్గా ఉంది, సో ఆర్ యూ షూర్ అని చెప్పేసి 1-2 సార్లు క్వశ్చన్ చేయొచ్చు. రిలేటెడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ అడగొచ్చు డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ. సో అలా అయినా అలా కాన్ఫిడెంట్గా స్టూడెంట్ చెప్పుకున్నట్టయితే వీసా అప్రూవల్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దానికోసం అంటే అదొక పార్ట్ ఆఫ్ ప్రాసెస్, వీసా ప్రాసెస్లో అదొక ఒక పార్ట్ ఆఫ్ ప్రీ స్క్రీనింగ్ ప్రాసెస్. సో దానివల్ల రిజెక్ట్ అవుతుంది అని మనం అష్యూర్డ్గా చెప్పడానికి లేదు. వీసా ఇంటర్వ్యూ టైంలో ప్రాపర్గా కన్విన్స్ చేసుకోవడం, కాన్ఫిడెంట్గా చెప్పడం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకున్నట్టయితే కొందరికి ఇష్టం ఉండదు, అకాడమిక్ కానీ కాలేజ్ ఇన్ఫర్మేషన్ కానీ డిస్ప్లే చేసుకోవడం ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు పెట్టుకోకపోవచ్చు. బట్ వీసా ఆఫీసర్కి ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నట్టయితే వీసా రావడానికే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఈ ఈ ఎఫెక్ట్ అనేది పెద్దగా ఉండదు అని అనుకుంటాం స్టూడెంట్స్కి. సో కొంచెం ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉన్నది ఉన్నట్టుగా పెట్టుకొని వెళ్ళినట్టయితే ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయరు అనేది మా ఆలోచన. అలాగే కృష్ణప్రియ గారు, మనం దీన్ని చూసుకున్నట్లయితే కూడా ఇప్పటికే వీసాతో ఉన్నవారికి ఇది న్యాయసమ్మతమేనా? అంటే ఇప్పటికే ఆల్రెడీ వీసాలు వచ్చిన వాళ్ళకి దీంతో ఏం ప్రాబ్లం లేదా? అంటే అండి, ఇప్పుడు వీసాలు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అంటే అంటే ఇప్పుడు వాళ్ళు ఒక సెట్ ఆఫ్ థింగ్స్ కి అలవాటు పడిపోయారు. వాళ్ళు దే టుక్ ఇట్ గ్రాంటెడ్ కదండి. ఓకే, మాకు H1 వచ్చేసింది, నెక్స్ట్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది వస్తుంది, గ్రీన్ కార్డ్ వస్తుంది, ఆర్ తర్వాత అంత సెటిల్ అయిపోతామా అంటారు కదండి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇన్ని రూల్స్ పెట్టినప్పుడు అది కొంచెం వాళ్ళకి ఇబ్బందికరంగానే ఉంటదండి. కాకపోతే అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా అంటే చేయాల్సింది ఏంటంటేనండి, వాళ్ళ థింగ్స్ ని, వాళ్ళ ప్రొఫైల్స్ ని వాళ్ళు క్లీన్ గా ఉంచుకోవటము. అలా ఉంచుకున్నట్టయితే కనుక ఇబ్బందులు ఏమి ఉండవండి నార్మల్ గా, అంత ఇదిగా అయితే. బికాజ్ ఎప్పుడైనా ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్టయితే ఎవరైతే గనక లైక్ సంఘ విద్రోహ చర్యల్లో ఉన్నారో, ఎవరైతే కనుక సోషల్ మీడియాని అడ్డుపెట్టుకుని ఇబ్బందికరమైన పోస్టులు పెడుతున్నారో, ఎవరైతే ఇలా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇబ్బందులు అవుతాయి. కాబట్టి అలాంటివి ఏమీ చేయకుండా, అంటే అలాంటివి చేయకూడదు అనేదే కదా ముందు పాయింట్ అండి. సో అలాంటివి చేయకుండా జాగ్రత్తలు వహించితే వాళ్ళకి ఇబ్బంది జరగదు. దాన్ని ఇలాంటి వాళ్ళ మూలన లేనిపోని రూల్స్ అన్ని తీసుకొచ్చి మళ్ళీ మిగిలిన వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా కూడా ఉంటారండి. అది అంటే ఇట్స్ ఎ కమ్యూనిటీ, రైట్? ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఒక సింగిల్ పర్సన్ డీల్ కాదు కదండి. సో 10 మందితో బతికేటప్పుడు ఇలాంటి వీసాస్ ఇవన్నీ 10 మందికి సంబంధించినవి కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటే కనుక ఏ రకమైన ఇబ్బందులు రావండి. అది మెయిన్ పాయింట్. సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమీ రాదు. ఫణి గారు, ఇది నిజంగా చూసుకున్నట్లయితే కనుక ఇమ్మిగ్రేషన్ సంస్కరణ లేకపోతే ఎన్నికల రాజకీయమా అంటే ఏం చెప్తారు? ఓకే, సో ఇట్స్ కైండ్ ఆఫ్ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ అండి. రెండు వైపులా పదున్న ప్రశ్న మీరు సంధించారు. సో యాక్చువల్ గా అయితే కొంతవరకు అమెరికా పౌరుల యొక్క మన్ననను లేదా వాళ్ళకి యూనో భద్రత కల్పిస్తుంది అన్న ఒక ఆ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చేసిందిగా కూడా భావించవచ్చు. కానీ మీరు ఇంకొక విషయం కూడా చూడాలి. ప్రపంచవ్యాప్తంగా మనకి ఈ యొక్క టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేవి ప్లస్ ఓన్ వుల్ఫ్ అటాక్స్ అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. మనం రీసెంట్ గా చూసాము, ఆస్ట్రేలియాలో జరిగిన అటాక్ అయినా లేదా యుఎస్ లో జరుగుతున్న రెగ్యులర్ గా జరుగుతున్న ఎలాంటి సంఘటనలు ఉన్నాయి. అలా ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఇది తీసుకొచ్చినట్టుగా కూడా అనిపిస్తూ ఉంది. ఓకే, అంటే ట్రంప్ ఈ నిర్ణయంతో తన ఓటు బ్యాంక్ ను టార్గెట్ చేస్తున్నారా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. కొంతవరకు అది నిజమేనండి. కొంతవరకు అది నిజమే అని కూడా చెప్పచ్చు. సో ఎందుకంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మగా క్యాంపెయిన్ తోనే మన ట్రంప్ గారు మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది కాబట్టి. సో ప్లస్ ఇప్పుడు కొద్దిగా రకరకాల వివాదాల నేపథ్యంలో వారి యొక్క ఆ గ్రాఫ్ కూడా కొంచెం తగ్గుతున్న నేపథ్యంలో ఇలాంటివన్నీ తీసుకొచ్చినట్టుగా కూడా భావించవచ్చు. అలాగే శేఖర్ గారు, మనం చూసుకున్నట్లయితే కూడా H1B వీసాలు అమెరికన్ ఉద్యోగులను దెబ్బతీస్తున్నాయన్న వాదనలో ఎంతవరకు నిజం ఉందంటారు?
అది యాక్చువల్గా దెబ్బతీస్తున్నాయి అనేది కాదండి. కాకపోతే రీసెంట్గా జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే December 15th అన్వర్డ్స్ ఉండాల్సిన H1B ఇంటర్వ్యూస్ అనేటివి ఏవైతే ఉన్నాయో అవి బై డిఫాల్ట్గా ఏప్రిల్ ఎండ్కి మేకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో కొన్ని మార్చ్ తర్వాత నుంచి షెడ్యూల్స్ ఇచ్చారు బై డిఫాల్ట్ కాదు. సో అంటే అనుకోవడం ఏంటంటే వాళ్ళు ఇనిషియల్గా స్టూడెంట్ వీసా కానీ సమ్ అదర్ H1B H4 వీసా కానీ సమ్ అదర్ షార్ట్ టర్మ్ వీసాస్ జే వీసాస్ కానీ R1 వీసాస్ కానీ వీటిపైన అక్కడికి వెళ్ళిన వాళ్ళు అంటే కొందరు డిపెండెంట్గా F2 వీసాస్ మీద వెళ్ళి కూడా H1Bకి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఇనిషియల్గా వాళ్ళ ప్రాసెస్ ఎలా జరిగింది అనేది పక్కన పెట్టేస్తే ఇప్పుడు వాళ్ళు ఫర్దర్ అప్రూవల్ ఇస్తున్నారు కనుక ఫర్దర్ వీసా ఇస్తున్నారు కనుక ఈ టైంలో ఈ సోషల్ మీడియా యాక్టివిటీ ఇందాక అనుకున్నట్టుగా కానీ వాళ్ళ ప్రొఫైల్ యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కానీ ఇది చేయడానికి వాళ్ళు కొంత టైం తీసుకున్నారు అనేది మేము అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. సో వాళ్ళు ఈ మెయిన్ టైం అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూ షెడ్యూల్ ఏదైతే ఇచ్చారో ఆ డేట్ లోపల వాళ్ళ ప్రొఫైల్ గురించి వెరిఫికేషన్ జరగవచ్చు అంటే స్క్రీనింగ్ జరగవచ్చు. సో ఈ టైంలో స్టూడెంట్స్ తీసుకోవాల్సిన అంటే ఇది పెద్దగా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఎఫెక్ట్ ఏం అవ్వదు. ఎందుకంటే స్టూడెంట్స్ తన దారిలో తను ఉన్నట్టయితే తను ఎలాంటి అంటే ఇంతకుముందు ఏదైనా ఇలా డ్రైవింగ్ కేసెస్లో కానీ అంటే ర్యాష్ డ్రైవింగ్ కానీ డ్రగ్స్ విషయంలో కానీ సమ్ అదర్ ఇష్యూస్లో ఎక్కడైనా డిపార్ట్మెంట్కి కన్సిడర్ అయినట్టు కానీ కేస్ ఫైలింగ్స్ చేసుకున్నట్టు ప్రొఫైల్స్ ఎక్కడైనా ఉన్నట్టయితే వాటిపైన కొంచెం రివ్యూ చేసి వాళ్ళకి ఫర్దర్గా ఎలా డెసిషన్ తీసుకోవాలనేది వాళ్ళు యూఎస్ఏఎస్ వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక వీసా అపాయింట్మెంట్స్ అనేది కాస్త పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఈ టైంలో స్టూడెంట్స్ చేయాల్సిన ఏంటంటే ఎవరైతే H1B ఎంప్లాయ్మెంట్ వచ్చి H1B స్టాంపింగ్కి అప్లై చేసుకున్నారో ఈ మీన్ టైం అంటే ఈ 3 months టైం వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసుకుని ఉంటారు, లీవ్కి అప్లై చేసుకుని ఉంటారు. సో ఇమీడియట్గా సంథింగ్ అరౌండ్ జనవరిలో మళ్ళీ బ్యాక్ వస్తామని చెప్పేసి అప్లై చేసుకున్నారు. సో ఈ టైం అనేది కాస్త ఎక్స్టెండ్ అయింది కనుక సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఆ ఎంప్లాయ్మెంట్ అనేది ఎందుకంటే అకార్డింగ్ టు ద ఎంప్లాయర్ కండిషన్స్ అసలు ఆ ఎంప్లాయ్ అనే వాళ్ళు ఆ టైం వరకు వాళ్ళకి వితౌట్ స్టాంపింగ్ ఎంప్లాయ్మెంట్ ఆఫర్ చేస్తున్నారా లేదా, ఒకవేళ ఈ అపాయింట్మెంట్ ఉంది అని చెప్పేసి ఆల్రెడీ ఇండియాకి ట్రావెల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే వాళ్ళు మళ్ళీ సో టైంకి రిటర్న్ రిపోర్ట్ అవుతామని చెప్పేసి ఆల్రెడీ నోటీస్ చేసి ఉంటారు. సో ఆ టైం వరకు ఎలా వెళ్ళలేరు కనుక ఎందుకంటే ఇప్పుడు స్టాంపింగ్ లేదు కనుక సో నెక్స్ట్ ఇంటర్వ్యూ డేట్ అయ్యే వరకు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ యాక్టివ్ ఉంచుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. సో అది ఒక ఎంప్లాయర్తో యాక్టివ్గా ఉంటూ సో ఎంప్లాయర్కి ఉన్నది ఉన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే బెటర్. ఒకవేళ ఇప్పుడు రీసెంట్గా ఇండియాకి వచ్చి ఈ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయింది అంటే పోస్ట్పోన్ అయింది సో ఈ టైం వెయిట్ చేయాలి ఎంప్లాయర్ అనే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ తీసేసినట్టయితే వాళ్ళది ఫ్రెష్ H1B కింద కన్సిడర్ అవుతుంది అంటే నాన్ ఇమిగ్రెంట్ H1B కింద కన్సిడర్ అవుతుంది. సో అప్పుడు ఇంతకుముందు పెట్టిన ట్రంప్ అంటే రీసెంట్గా పెట్టినది ఏదైతే H1B ఫీ ఇంక్రిమెంట్ ఉందో అది కంపల్సరీ వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రీ ఉండి ఎంప్లాయ్మెంట్కి అప్లై చేసుకున్నాడు కనుక. సో అదే ఎంప్లాయర్ అదే సేమ్ ఎగ్జిస్టెడ్ ఎంప్లాయ్మెంట్ అనేది కంటిన్యూ ఉండి సో వాళ్ళు నెక్స్ట్ వెళ్ళే వరకు ఎంప్లాయ్మెంట్ కంటిన్యూ ఉన్నట్టయితే వాళ్ళకి ఈ రీసెంట్గా ఇంక్రిమెంట్ జరిగిన ఫీజెస్ ఎలాంటివి అప్లికేబుల్ అవ్వవు. ఎందుకంటే వాళ్ళు ఇంక్రిమెంట్ చేసినప్పుడు కండిషన్స్ క్లియర్గా పెట్టారు. ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి అమెరికాకి H1B పైన అప్లై చేసుకొని ఎంప్లాయ్మెంట్ తీసుకొని స్టాంపింగ్ చేసుకొని వస్తున్నారో వాళ్ళకి మాత్రమే $1 lakh అనేది అప్లికేబుల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఇన్సైడ్ కంట్రీ ఉన్నారో యూఎస్లో సమ్ అదర్ కేటగిరీ F1 వీసా మీద వెళ్ళిన వాళ్ళు కానీ F2 కానీ అదర్ షార్ట్ టర్మ్ కోర్స్ వీసాస్ పైన జే వీసా కానీ R1 వీసా పైన వెళ్ళిన వాళ్ళు కానీ H4 పైన ఉండి కూడా ఇన్సైడ్ కంట్రీ ఉండి ఎంప్లాయ్మెంట్కి అప్లై చేసుకున్న వాళ్ళకి ఎవరికి కూడా ఈ ఫీ ఇంక్రిమెంట్ అనేది అప్లికేబుల్ అవ్వదు. వాళ్ళకి నార్మల్ పేమెంటే ఉంటుంది, నార్మల్ ఛార్జెస్ ఉంటాయి, ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఈ స్లాట్స్ పోస్ట్పోన్ అయిన టైంలో చేయాల్సింది ఏంటంటే ఈ ఎంప్లాయర్స్ కంపల్సరీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ని యాక్టివ్ ఉంచడం బెటర్. దానికి అనుగుణంగా మన స్టూడెంట్స్ కూడా జాబ్ వచ్చిన వాళ్ళు కంపెనీతోటి మాట్లాడుకొని ఆ ఎంప్లాయ్మెంట్ని యాక్టివ్ ఉంచుకొని ఇంటర్వ్యూ చేసుకొని ట్రావెల్ చేసినట్లయితే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరు, వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వదు అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్గా వెళ్ళినప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు యూజ్ చేసి ఉంటారు. సో వాళ్ళ ట్రాక్ రికార్డ్ అంతా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఉన్నందుకే వాళ్ళకి H1B వచ్చింది కనుక ఇప్పుడు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు అనేది మా సజెషన్. ఎస్
కృష్ణప్రియ గారు అమెరికాలోనే చదివి అక్కడే ఉద్యోగం చేసే భారత విద్యార్థుల భవిష్యత్ ఏంటి అంటే ఏం చెప్తారంటే, రీసెంట్గా మనం చూసినట్లయితే ఆ, గతంలో కొంచెం చదువు అయిపోయిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ చేసుకునేందుకు వెసులుబాటుగా కొంత టైం అనేది ఉండేది. ఇప్పుడు అలా కాదు, చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగం రాకపోతే వెంటనే ఎవరి దేశాలకు వాళ్ళు వెళ్ళిపోవాలనేది కూడా ఉంది. అంటే చాలా కష్టంగా ఉందండి. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళనే చాలా మందిని చూస్తున్నాను. ఇదివరకు ఎలా ఉంది, ఇప్పుడు దాంతో కంపేర్ చేస్తే గనుక అసలు ముందు పార్ట్ టైమ్ జాబ్స్ అనేవి ఉంటే ఏంటంటే వాళ్ళకి వాళ్ళు పాపం ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఫ్యామిలీలు సపోర్ట్ తీసుకోకుండా పాపం నాన్న కష్టాలు పడి అలాగల్లా బతికి అన్ని చూసుకునే వాళ్ళండి. పాపం ఇప్పుడు వాళ్ళకి ఆ అవకాశం లేదు. రెండోది ఏంటంటే అసలు జాబ్ మార్కెట్ చాలా ఇదిగా ఉంది కాబట్టి పాపం వాళ్ళకి అసలు అంటే ఓపీటీ మీద ఉన్నా కానీ వీటి మీద ఉన్న వాళ్ళకి అసలు ఎవరు అసలు కనీసం ఇంటర్వ్యూస్ కూడా రావట్లేదండి. వాళ్ళ అప్లికేషన్స్ కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి అన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో అంటే వాళ్ళు అటు ఉండలేకపోతున్నారు. అంటే వాళ్ళకి అక్కడ కష్టంగా ఉంది. ఇక్కడ చూస్తేనేమో బ్యాంక్ లో లోన్స్ తీసుకుని ఉంటారు. ఇవి కట్టలేక ఫ్యామిలీస్ కూడా నలిగిపోతారు. చాలా ఇబ్బందిగా ఉందండి. అంటే పరిస్థితి అసలు ఏమవుతుంది అంటే రేపు పొద్దున అసలు ఏదన్నా చాయిస్ ఉందా అంటే నిజంగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారండి. ఇదివరకు ఎప్పుడు చూడని కష్టకాలం అన్నమాట. చూస్తుంటే పిల్లలు చాలా మంది ఫోన్లు చేస్తా ఉంటారు. పాపం అందరూ చాలా బాధేస్తుందండి. కానీ అంటే ఎవరు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము అనిపిస్తుంది. ఆ చాలా ఇదిగా ఉంది. అంటే అసలు వాళ్ళకి భవిష్యత్ అనేది ఉందా అంటే నా వరకు నాకైతే మాత్రం ఏమీ పెద్దగా లేదు అనిపిస్తుందండి. ఐ డోంట్ నో, ఇట్స్ మై ఒపీనియన్. అందరికి వేరే ఒపీనియన్స్ ఉండొచ్చు. బట్ అక్కడ కన్నా కూడా నేను ఇప్పుడు చూస్తుంటే కనుక ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో ఇంకా కొన్ని నెలలు పోతే కనుక ఇక్కడే పరిస్థితులు చాలా బాగుంటాయి అని ఏంటంటే ఫ్యూచర్ ఈజ్ హియర్ అనిపిస్తున్నాను. అంటే అప్పటి రోజుల్లో మేము అందరము అంటే ఆ అందరము ఏదో ఒకటి సాధించాలి, ఇక్కడ కంటే అక్కడ ఎక్కువ ఉన్నాయి అన్ని అవకాశాలు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళాం ఫ్యామిలీస్ ని వదులుకుని. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కనుక అక్కడికన్నా ఇక్కడే బాగుంటది, ఇక్కడే బాగుంది అనిపిస్తుందండి. సో ఐ థింక్ ఇన్ మై ఒపీనియన్ అసలు వెళ్తాం అనేది వేస్ట్, నెంబర్ 1. కాకపోతే వెళ్ళి ఉన్నత విద్య అభ్యసించి ఆ స్కిల్ సెట్ తోటి వెనక్కి వచ్చి ఇక్కడ ఉన్న అవకాశాలని అందిపుచ్చుకుని ఇంకా బాగా అంటే అంటే అక్కడ ఎట్లయినా చదువుకున్నారు కాబట్టి మాస్టర్స్ అన్ని చేసుంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ స్కిల్ సెట్ ని ఇక్కడ మన రాష్ట్రము అభివృద్ధి చెందడానికి మన దేశ పురోగతికి వాడుకుని వాళ్ళు సెటిల్ అయ్యి మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలిగితే కనుక ఇంకా బాగుంటుంది. ఇంకా అక్కడ ఏదో జరుగుతుందని ఆలాడటం కన్నా మన మన ఇంట్లో మన ఊర్లో మన లోకల్ గా మన అవకాశాలు మనం వెతుక్కుంటే బాగుంటది అనేది నా ఉద్దేశం అండి. ఎస్, శేఖర్ గారు, అంటే ఈ విషయం మనం చూసుకున్నట్లయితే వెట్టింగ్ అనేది ఇప్పుడు ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయాలన్నీ కూడా చాలా కఠినంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అసలు డెమోక్రాట్లు అధికారంలోకి వస్తే ఈ పాలసీ ఏమైనా మారుతుందంటారా? అంటే 100% గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు కొన్ని పాలసీస్ మారుతూ ఉంటాయి. అది మనం ఎక్కడైనా చూస్తున్నాం. అండ్ ఇది ఫ్యూచర్లో ఇలాగే కంటిన్యూ అవుతుంది, ఇలాంటి స్క్రీనింగ్ కంటిన్యూ జరుగుతుందా అంటే కూడా మనం అష్యూర్గా చెప్పడానికి లేదు. ఎందుకంటే రేపు గవర్నమెంట్ మారినప్పుడు ఎలాంటి పాలసీ తీసుకువస్తుంది అనేది మన చేతిలో లేదు. బట్ ఏంటంటే స్టూడెంట్స్కి యాజ్ ఎ స్టూడెంట్గా వెళ్ళే వాళ్ళకి నేను ఇచ్చేది ఒకటే అడ్వైజ్, యాజ్ ఎ ఇంటర్నేషనల్ స్టూడెంట్ రిక్రూటర్గా. ఎప్పుడైతే ఆ హయ్యర్ ఎడ్యుకేషన్ అమెరికాలో చదవాలనే డ్రీమ్ ఉంటుందో, సో దానికి అనుగుణంగా మనం ప్రొఫైల్ రెడీ చేసుకొని, అంటే సెల్ఫ్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. సో సమ్ ఎక్స్ యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీలో అడ్మిషన్కి వెళ్ళాలి అంటే ఏమేమి కావాలి, ప్రీ ప్లాన్డ్గా కొంచెం ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి, సో ఆ యూనివర్సిటీ యొక్క స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ మీట్ అవుతూ ఇమ్మిగ్రేషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో ఇమ్మిగ్రేషన్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ వెళ్ళి అనుకున్న యూనివర్సిటీలో కోర్స్ కంప్లీట్ చేసుకున్నట్టయితే 99% మనం స్టూడెంట్స్కి వాళ్ళ ఫోకస్ అనేది మొత్తం ఎడ్యుకేషన్ పైన ఉన్నప్పుడు మ్యాక్సిమం స్టూడెంట్స్ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ గెయిన్ చేసుకోవడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. అది కూడా అమెరికాలోనే ఉంటుంది జెన్యూన్గా. సో మన రీసెంట్గా ఎవ్రీ ఇయర్ తీసుకున్నా కూడా 2.8 to 2.9 lakh స్టూడెంట్స్ అమెరికా ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో మనం జస్ట్ ఇమాజిన్, రీసెంట్గా ఇంత చేంజెస్ వచ్చినా కూడా మనకి బ్యాక్ వచ్చారనే రికార్డ్ పెద్దగా ఎక్కడ లేదు. సో అన్అఫీషియల్గా స్టే చేసిన ఒక 265 స్టూడెంట్స్ని మాత్రం హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని పంపడం జరిగింది. ఇట్స్ బీన్ 8 months అయిపోయింది. సో లేటర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ సచ్ అంటే పెద్ద రికార్డ్స్ అనేటివి పెద్దగా లేవు.
ఎస్ ఎంప్లాయ్మెంట్ అనేది ఆన్ టైం రాదు సమ్ టైమ్స్. ఏంటంటే వాళ్ళ ప్రొఫైల్ ప్రాపర్గా ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేసి పార్ట్ టైం జాబ్స్ అని సమ్ అదర్ యాక్టివిటీస్ అని ఫోకస్ చేయకుండా ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేసి అనుకున్న గ్రేడ్లో డిగ్రీ గెయిన్ చేసుకొని సో అనుకున్న టెక్నాలజీ పైన గ్రిప్ తెచ్చుకొని ఎంప్లాయ్మెంట్కి అప్లై చేసుకున్నట్టయితే స్కోప్ అక్కడైనా ఎక్కువ ఉంది. అదే యూఎస్ డిగ్రీ గెయిన్ చేసుకొని వచ్చి మన ఇండియాలో ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలనుకున్నా కూడా ఎంఎన్సీ కంపెనీస్లో తీసుకున్నట్టయితే ఇండియా డిగ్రీ వాళ్ళతో పోల్చుకుంటే ఫారెన్ డిగ్రీ తో వచ్చిన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆబ్వియస్లీ అంటే పే స్కేల్ పరంగా తీసుకున్నా కూడా పొజిషన్ పరంగా తీసుకున్నా సరే బాగుంటుంది. సో స్టూడెంట్గా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ చేంజెస్ అనేది ఎవ్రీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎవ్రీ 5 yearsకి స్లైట్ చేంజెస్ అనేది జరుగుతూనే ఉంటాయి. ఇది కామన్. బట్ యాజ్ ఎ స్టూడెంట్కి వెళ్ళి చదవాలనుకున్న డ్రీమ్ ఉన్న వాళ్ళకి ఇవి పెద్దగా ఎఫెక్ట్ అవ్వవు. సో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు, హ్యాపీగా చదువుకోవచ్చు. చదువుకునే టైంలో వాళ్ళు అంటే శేఖర్ గారు ఇప్పుడు ఈ వెట్టింగ్ అనేది ఫాలో అవ్వాలి. విద్యార్థులపై ఈ వెట్టింగ్ అనేది ఎంత మేరకు ఎఫెక్ట్ చూపిస్తుంది? పెద్దగా చూపించదనే నేను చెప్తానండి. ఎందుకు అంటే స్టూడెంట్గా వెళ్ళినప్పుడు ఇందులో ఇప్పుడు పెట్టిన కండిషన్స్లో ఏ ఒక్కటి స్టూడెంట్కి అపోజ్గా లేవు. ఎందుకంటే యాజ్ నేను స్టూడెంట్గా ఉన్నాను, నేను స్టూడెంట్స్ కాలేజ్లో ఎడ్యుకేషన్ చేసుకుంటూ వచ్చాను, స్టూడెంట్ కంపెనీలో వర్క్ చేశానంటే నా సోషల్ మీడియా అకౌంట్ అలాగే ఉంటుంది, నేను పెట్టిన DS-160 ఇన్ఫర్మేషన్ అలాగే ఉంటుంది, యూనివర్సిటీకి సబ్మిట్ చేసిన డేటా అలాగే ఉంటుంది. నేను అఫీషియల్గా నేను ఏ యూనివర్సిటీకి ఎలిజిబిలిటీ ఉన్న యూనివర్సిటీలో అడ్మిట్ తీసుకుంటాము, వీసా ప్రొసీడ్ అవుతాము, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంటాయి. నా కరికులం నేను కంప్లీట్ చేసుకుంటాను. కంట్రీలో నాకు ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే యాజ్ ఎ స్టూడెంట్ 20 hours పర్ వీక్ పార్ట్ టైం చేసుకోవాలి, ఆన్ క్యాంపస్ చేసుకోవాలి. ఆన్ క్యాంపస్ మాత్రమే ప్రిఫర్ చేస్తాం. అవుట్ ఆఫ్ వెళ్ళి అదర్ యాక్టివిటీస్ పైన ఫోకస్ చేయకపోయినట్టయితే యాజ్ ఎ స్టూడెంట్కి వెళ్ళే వాళ్ళకి ఇది ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు అనేది చెప్తాం. దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ అంటారా, అది వాళ్ళ స్కిల్స్ని బేస్ చేసుకొని. ఎందుకంటే గత లాస్ట్ 5 years బ్యాక్ తీసుకున్నట్టయితే ఏఐ అంతగా మార్కెట్లో లేదు. సో ఇప్పుడు తీసుకుంటే ఏఐ కానీ డేటా సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ చాలా కంపెనీస్ ఎగ్జిక్యూట్ చేసి చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఈ టెక్నాలజీస్కి స్టూడెంట్ మైగ్రేట్ అవ్వకపోతే ఆబ్వియస్లీ, ఎందుకంటే టెక్నాలజీస్ పరంగా న్యూ టెక్నాలజీస్కి మైగ్రేట్ అవ్వకపోతే ఎంప్లాయ్మెంట్ గెయిన్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అది అమెరికా తీసుకోండి, మన హోమ్ కంట్రీ తీసుకోండి, ఎక్కడైనా అలాగే ఉంటుంది. సో స్టూడెంట్ డిగ్రీతో పాటు టెక్నాలజీస్కి అంటే కొత్త టెక్నాలజీస్ నేర్చుకుంటూ ఉండి ప్రొఫైల్లో బిల్డ్ చేసుకున్నట్టయితే ఎంప్లాయ్మెంట్ గెయిన్ చేసుకోవడానికి కూడా స్కోప్ ఎక్కువగా ఉందనేది నేను చెప్తాను అనమాట. ఎస్ ఫనీ గారు, ఇక వెట్టింగ్ ప్రభావం మన దేశంపై ఎంత ఉంటుంది అంటే ఏం చెప్తారు ఫనీ గారు? వెట్టింగ్ ప్రభావం అనేది మన స్టూడెంట్స్ మీద అంటే శేఖర్ గారు చెప్పినట్టు కొంతవరకు తక్కువగానే ఉంటుందని నేను కూడా అనుకుంటున్నాను. కాకపోతే ఇది ఒక రకంగా కైండ్ ఆఫ్ ఒక అలర్ట్ ని కూడా క్రియేట్ చేస్తుంది స్టూడెంట్ కమ్యూనిటీలో. అంటే ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియాలో రాడికల్ స్టేట్మెంట్స్ పెట్టకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని కూడా సూచిస్తుంది. అనవసరమైన కామెంట్స్, దేశ వ్యతిరేక సంఘ వ్యతిరేక కామెంట్స్ కానీ ఇలాంటివి పెట్టకుండా జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని ఇది నొక్కి చెప్తుంది అనమాట. అంటే ఎంత డిసిప్లిన్ గా వాళ్ళకి కనిపిస్తే అంత మంచిదంటారు. అంటే విద్యార్థుల గురించి అయితే సంఘ విద్రోహ శక్తులు చేసే పనులైతే వాళ్ళు చేయరు. ప్రైవేట్ గా ఉన్న సోషల్ మీడియా జనరల్ గా యుఎస్ వెళ్ళి వేరే దేశానికి వెళ్ళి విద్యను అభ్యసించాలి అని లక్ష్యం ఉన్న వాళ్ళు ఇలాంటి కార్యకలాపాల్లో ఎక్కువగా పాలు పంచుకోరు, వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారనేది నా నమ్మకము. అయితే యుఎస్ పాలసీ ఏంటంటే ఏ కొంచెం కూడా అంటే ఛాన్స్ తీసుకోవద్దు అన్న ఉద్దేశంతో వాళ్ళ ప్రైవేట్ గా ఉన్న ఆ ప్రొఫైల్స్ ని పబ్లిక్ చేసి యుఎస్ స్క్రూటనీ అనేది జరుగుతుంది. సో అది కూడా నేను అనుకుంటున్నాను లైక్ ఈ ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సమీకరణాల దృష్ట్యా సో ఇది యుఎస్ ద్వారా తీసుకొచ్చింది. అండ్ అంతకు ముందు లైక్ ఏదైతే చెప్పారో మీరు అడిగిన ప్రశ్నకి, సో ఫ్యూచర్ లో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రభుత్వం మారని కొద్దీ ఇవే కంటిన్యూ అవుతాయని భయపడాల్సిన అవసరమూ లేదు. అంతేకాకుండా ఇది భారతదేశానికి ఇంకొక కొత్త అవకాశాన్ని కూడా క్రియేట్ చేస్తుంది. అంటే యుఎస్ లో ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వారి యొక్క బ్రాంచెస్ ని కానీ నెంబర్ ఆఫ్ అంటే ఉద్యోగస్తులను కానీ ఎక్కువగా రిక్రూట్ చేసుకునే అవకాశం కూడా ఉందని నేను భావిస్తున్నాను. తద్వారా లైక్ మేక్ ఇన్ ఇండియాకి కూడా మనం కొంతవరకు ఎన్నో ఉపయోగపడుతుంది అని నేను భావిస్తున్నాను. అలాగే కృష్ణప్రియ గారు, మనం మాట్లాడుకున్నట్లయితే ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయాలు చూసుకున్నట్లయితే భారతీయ యువతకు హెచ్చరికగా మారుతుందా అంటే ఏం చెప్తారు? అంటేనండి ట్రంప్ తీసుకున్నా ఇంకొకరు తీసుకున్నా ఏ కంట్రీ తీసుకున్నా గానీ ఇది వరకు చాలా కంట్రీస్ ఉన్నాయి ఈ లిస్ట్ లో. ఇప్పుడు కొత్తగా యుఎస్ కూడా వచ్చింది, ట్రంప్ కూడా తీసుకున్నారు. అయితే
ఇది హెచ్చరిక అంటే డెఫినెట్ గా అండి. అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగంలో ఏంటంటే, అరే బాబు మన జీవితాలు ఇంకా ప్రైవేట్ కాదు, దే ఆర్ పబ్లిక్, సో బీ కాషియస్ అండ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేసుకుని మీ చదువులు మీరు చదువుకుంటారా బాబు అని చెప్పి ఇలాంటి రూల్స్ అన్ని కూడా పిల్లలకి ఒక ఐ ఓపెనింగ్ గా ఉంటున్నాయండి. అది ఒక డెఫినెట్ గా ఉండాలి అండి. అంటే ఇలాంటివి లేకపోతే ఈ సోషల్ మీడియాలో అనేది అన్ని కట్టుదిట్టం చేసుకోకపోతే రేపొద్దున నెక్స్ట్ జనరేషన్ అనే వాళ్ళకి ఒక అంటే ఫ్రీ వరల్డ్ అయిపోతుందండి. సో మనం ఒక్క రకంగా చూసుకుంటే కనుక దిస్ ఈస్ గుడ్, యూనో యా. ఇక మరీ స్క్రూటినీ అనే దాన్ని కనుక చూసుకుంటే కనుక యా కొంచెం ఇబ్బంది అనేది ఉంటది. అంటే నాట్ ఎవ్రీ వన్ ఆర్ ప్రైవేట్ ఇన్ దేర్ లైఫ్ కాబట్టి, బట్ ఇట్స్ టు బీ కాషియస్ గా ఉండాలి అనేది మాత్రం ఇట్స్ ఎ గుడ్ థింగ్ అండి. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు కదా. అది దట్స్ నాట్ సొసైటీకి మంచిది కాదు కదా. ఫణి గారు, ట్రంప్ తీసుకునే చాలా నిర్ణయాలు, అనేక నిర్ణయాలు భారతీయ టాలెంట్కు అమెరికా తలుపులు మూసుకుంటుందా అంటే ఏమంటారు? భారతీయ టాలెంట్ ని ప్రపంచంలో ఏ దేశం ఆపలేదండి. ఆపితే ఖచ్చితంగా అది ఆ దేశానికే నష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాము, అరే మనకి అమెరికా ఇప్పుడు తలుపులు మూసేస్తుందేమో అని. అట్ ద సేమ్ టైం లైక్ మనకి చూస్తున్నాం, లైక్ ఎలాగైతే దర్ ఇస్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, ఒక ద్వారం అంటే ఒక డోర్ క్లోజ్ అయితే మనకి 2 డోర్లు ఆటోమేటిక్ గా మన వెనకాలే ఓపెన్ అవుతాయి అని. సో అలాగే మన విద్యార్థులకు ఇప్పుడు మిగతా కంట్రీలు కూడా ఖచ్చితంగా ఆపర్చునిటీ ఉంది. ఆస్ట్రేలియా కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇవి కొత్త డెస్టినేషన్స్ అవుతున్నాయండి మన విద్యార్థులకు. కేవలం అమెరికా మాత్రమే కాదు, అమెరికా మీద మాత్రమే ఆధారపడటం కూడా అంత కరెక్ట్ కాదేమో అని కూడా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు నేను కొంతమంది మిత్రులతో మాట్లాడినప్పుడు, యూఎస్ లో ఉన్న మిత్రులతో మాట్లాడినప్పుడు, ఈ మారిన ఈ వీసా నిబంధనలు కానీ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైనవే. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ అది ఉన్నప్పుడు ఇంచుమించుగా 4 నుంచి 8 వారాల సమయం పడుతుందని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ భారతదేశానికి రావాలన్నా మళ్ళా తిరిగి వెళ్ళడానికి ఏమన్నా ఇబ్బందులు ఎదురవుతాయేమో అన్న భయంలో కూడా కొంతమంది ఉన్నారు. అంటే సాఫ్ట్వేర్ వాళ్ళే కాదండి, ఈవెన్ భారతదేశం నుంచి యుఎస్ కి వెళ్ళిన వైద్య రంగంలో ఉన్న వ్యక్తులు కూడా ఈ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంటే ఇది కొంతవరకు భయాందోళనని సృష్టించింది ఈ యొక్క కొత్త నిబంధనలు అని కూడా మనము ఒప్పుకోవాలి ఆ విషయాన్ని కూడా. అంటే ఓన్లీ అమెరికన్స్ అంటే అమెరికాకి వెళ్ళే సాఫ్ట్వేర్సే కాదు, అనేక రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. డాక్టర్స్ కానీ వీళ్ళంతా కూడా చాలా మంది సెటిల్ అయి ఉన్నారు అక్కడ. అవునండి. అంటే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలను కోర్టులో సవాల్ చేసినట్లే వెట్టింగ్ను కూడా కోర్టులో సవాల్ చేయొచ్చు అంటారా? ఒక్కసారి కాంగ్రెస్ అంటే పార్లమెంటు, మనం ఇక్కడ పార్లమెంట్ అంటాం కదా, సో కాంగ్రెస్ ఆ రూల్ పాస్ చేసిన తర్వాత కోర్టులో ఛాలెంజ్ చేసినా కూడా అవకాశాలు తక్కువగా ఉండొచ్చేమో. అయితే ఎక్కడికక్కడ భారతదేశంలో కానీ యుఎస్ లో కానీ మన న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది కాబట్టి, ప్లస్ ఇక్కడ ఉన్న కోణం ఏంటి అంటే అమెరికా ప్రభుత్వం చెప్తుంది దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని అన్న ఒక క్లాజ్ ని వాళ్ళు అది చెప్తున్నప్పుడు ఖచ్చితంగా కోర్టులు కూడా వాళ్ళ అమెరికన్ పౌరుల యొక్క ఉద్యోగ భద్రత దృష్ట్యా, దేశ రక్షణ దృష్ట్యా ఇలాంటి అవసరమేమో అని కూడా ఏకీభవించవచ్చు. అండ్ కోర్టులో ఛాలెంజ్ చేస్తే గెలిచే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయండి. అంటే ఎవరైనా ఒకవేళ కోర్టులకు వెళ్ళినా కూడా యుఎస్ లో, సో వీటి మీద పోరాటం చేసినా కూడా కొంతవరకు అంటే ఛాన్సెస్ తక్కువ అని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు అక్కడ తీసుకొచ్చిన ఆ క్లాజ్ ఏదైతే ఉందో, రక్షణ అనే పదము యాజ్ వెల్ యాజ్ ఉద్యోగ భద్రత అనే ఈ రెండు కూడా అమెరికన్ యువతని ఆకర్షించడానికి కూడా ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో అది మీరు ఇంతకు ముందు అన్నట్టుగా కొంతవరకు ఓటు బ్యాంక్ రాజకీయాలకి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఒక రకంగా మాట్లాడుకోవాలంటే అమెరికాలో ఇండియన్స్కే భద్రత తక్కువ అని చెప్పుకోవచ్చేమో కదా ఒక రకంగా మనం మాట్లాడుకుంటే. కృష్ణప్రియ గారు, చాలా సంఘటనలు ఉన్నాయండి. లేదండి, అదేం లేదండి, మేము అందరం చాలా హ్యాపీగా ఇన్ని సంవత్సరాలు చాలా భద్రతతోనే ఉన్నామండి. ఇప్పుడు కూడా చాలా భద్రత. అసలు అంటే ఇండియన్స్ అంటే ఒక రకమైన గౌరవము, ఒక డిగ్నిటీ ఇన్ని ఇయర్స్ నుంచి చాలా ఇదిగా ఉన్నాయండి. సో అలా భద్రత లేకపోవటము అనేది ఏం లేదండి. కాకపోతే ఏంటంటే కొన్ని ప్లేసెస్ లో ఆబ్వియస్ గా ఏంటంటే
భద్రత అనేది కొంచెం కరువైన కొన్ని ప్రదేశాలు అనేది ఫస్ట్ నుంచి ఉన్నాయండి. అర్థమైందా? సో అలాంటి ప్లేసెస్ కి నార్మల్ గా ఏంటంటే వెళ్ళము, అంటే గబగబా వెళ్ళి అక్కడ ఉండటం అనేది జరగదు. చాలా జాగ్రత్తగా ఉంటాం ఎప్పుడైనా. సో భద్రత కరువైంది అంటే కొన్ని చోట్ల అంటే కొంచెం యాంటీ ఇండియన్ అనేది ఇప్పుడిప్పుడు వినిపిస్తూ ఉంది. బట్ మన హద్దుల్లో మనం ఉంటే, ఇప్పుడు రోమ్కి వెళ్తే రోమన్ లాగా ఉండాలి అంటారు కదండి. మన హద్దుల్లో మనం ఉంటే కనుక ఇలాంటి పరిణామాలు అవన్నీ మనల్ని ఏమి ఎఫెక్ట్ చేయవండి. కొన్ని ప్లేసెస్ లో మన లక్ బాగోక జరిగితే కనుక ఇంకా దానికి మనము ఏం చేయలేము. బట్ యూనో అమెరికా అనేది ఇప్పటికి కూడా సేఫ్ ప్లేస్ అండి టు లివ్. యూనో దానికి ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. యూనో అట్ ద సేమ్ టైమ్ యూనో ఇండియా అనేది మదర్ ల్యాండ్, అమెరికా అనేది మాకు ఫుడ్ పెట్టింది. సో దానికి గౌరవం అనేది ఇస్తామండి డెఫినెట్ గా. డెఫినెట్గా అదైతే ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే భారతీయులందరికీ అమెరికా వెళ్ళి జాబ్ చేయాలనేది ఒక డ్రీమ్ లాగా అయిపోయిందంటేనే అర్థం చేసుకోవాలి అక్కడ ఎంత మంచిగా మనకు అవకాశాలు ఉన్నాయి అనేది. అంటే మిగిలిన కంట్రీస్ అనేది తీసి పక్కన పెడితే అండి, మన ఇండియన్స్ నార్మల్ గానే చాలా శాంత స్వభావులండి. మనం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా గానీ అక్కడ మనం ఒదిగి ఉంటాము. ఎక్కడికి వెళ్ళినా గానీ అక్కడ ఏంటంటే మనం వాళ్ళకి అడాప్ట్ అయిపోతాము. అడాప్ట్ అయిపోయి మనది అనేది పెద్దగా ఓ గొడవ క్రియేట్ చేయము. సో అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనం ఇక్కడ లేని అవకాశాలు అక్కడ ఇచ్చింది కాబట్టి వీ లవ్ దట్ కంట్రీ at the same level like we love our own India, you know. So ఇది మాతృభూమి అయితే అది మనకి అన్నం పెట్టిన తండ్రి లాంటి యూనో ఒక థింగ్ మనసులో ఉంటుందండి. సో మాతృభూమికి వచ్చేటప్పుడు ప్రతిసారి ఎంత ఆనందంగా వస్తామో అదే రకంగా అక్కడ కూడా ఉండటానికి కూడా వి ఫీల్ హ్యాపీ అండ్ యూనో చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. నేనైతే కనుక ఐ లవ్ బోత్ కంట్రీస్. ఎస్ ఫణి గారు, ఈ భారతీయులు ఎక్కువగా అమెరికా వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. ఇప్పటికీ అమెరికాలో ఉన్నది ఎక్కువ ఇండియన్సే అని కూడా అందరూ మాట్లాడుకునే అంశమే. అయితే భారత్ అమెరికా సంబంధాలపై అయితే ఈ ప్రభావం ఏమైనా చూపిస్తుందంటారా? ఆల్రెడీ కొంతవరకు ఈ ట్రేడ్ రిలేషన్స్, ఈ ట్రేడ్ వార్స్ కొంతవరకు వాటి యొక్క సంబంధాన్ని చూపిస్తూనే ఉన్నాయి. వాటికి తోడుగా ఇప్పుడు ఇది ఒక కొత్త అంశంగా తయారైందేమో అనిపిస్తుంది. అయితే ఇవన్నీ కూడా తాత్కాలికమేనండి. కొంతవరకు అంటే నెక్స్ట్ రాబోయే 1-2 సంవత్సరాలు కొంచెం గడ్డు పరిస్థితులను సృష్టించిన మన విద్యార్థులకు కానీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కి కానీ, ఆ తర్వాత ఖచ్చితంగా ఒక 1 year తర్వాత అయితే యూనో ఇప్పుడు ఉన్న సెనారియో ఏదైతే ఉందో ఖచ్చితంగా మారుతుంది అనే పాజిటివ్ ఫీలింగ్స్ అయితే ఐ మీన్ ఒక భావన అయితే ఉంది. సో అది ఎంతవరకు అనేది చూడాలి. అది 1 year పడుతుందా, 2 ఏళ్ళు పడుతుందా, ఈ లోపలే ఏమైనా పరిస్థితులు మారతాయా అనేది కూడా మనం పాజిటివ్ గా కూడా ఉండొచ్చు. అంటే రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య అయితే నేను చెప్పినట్టుగా టెక్ సహకారం దెబ్బతినే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఈ వీసా ఫీజుల పెంపు అనేది ఖచ్చితంగా అమెరికాలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ మీద ప్రభావం ఉంటుంది. ఆ కంపెనీస్ ఎక్కువ డాలర్స్ ని యూనో వెచ్చించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక టెక్ సహకారం విషయం వస్తే, తర్వాత ట్రేడ్ విషయంలోకి వస్తే ఇప్పటికే మన దేశం దానికి తగ్గట్టుగా చర్యలు ప్రారంభించింది. మన భారతదేశము ఇండివిజువల్ గా అంటే ప్రతి కంట్రీతో వాణిజ్య సంబంధాలని లేదా వాణిజ్య ఒప్పందాలని 1-to-1 అంటే మన దేశం నుంచి ఆ దేశానికి అంటే వరల్డ్ ట్రేడ్ దాంతో సంబంధం లేకుండా ఎక్కడైతే వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటుందో ఇది ఒక రకంగా మన మంచికేనండి. అలాగే ఇందాక నేను చెప్పినట్టు లైక్ యూనో ప్రతి నాణానికి 2 కోణాలు ఉంటాయి. ఒకటేమో ఇంతకు ముందు మన కృష్ణప్రియ మేడం గారు చెప్పినట్టుగా కొంచెం ఇబ్బందికర పరిస్థితులు మన స్టూడెంట్స్ కి, అంటే అక్కడ ఉన్న వాళ్ళకి కాదండి, ఎవరైతే కొత్తగా వెళ్తున్నారో జాబ్ మీద కావచ్చు లేదంటే స్టడీ వీసా మీద కావచ్చు వెళ్తున్నారో వారికి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటాయి. కానీ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అంతగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండకపోవచ్చు. ప్లస్ రెండవ కోణం ఏమిటి అంటే మన దేశంలో దేశీయంగా కూడా మనకి ఉద్యోగ అవకాశాలు కానీ యుఎస్ లో ఉన్న కంపెనీస్ తిరిగి కొన్ని వాళ్ళు బ్రాంచెస్ ఇక్కడ ఓపెన్ చేయడానికి కానీ ఖచ్చితంగా అవకాశాలు కూడా ఉన్నాయండి. అంటే అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని కూడా చెప్పచ్చు మనం ఇంకో రకంగా. ఎస్ కృష్ణప్రియ గారు, ఫైనల్గా చెప్పండి, అంటే ట్రంప్ భయం ఉద్యోగాలదా లేదంటే పోటీదా?
అంటే మీరేం చెప్తారు? ఐ థింక్ ఇట్స్ బోత్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కటి అంటే మనం నార్మల్ గా ఆలోచిద్దాము. ఇదంతా వదిలేసేసి మనము నార్మల్ గా ఒక ఫ్యామిలీ పరంగా లేకపోతే అంటే ఒక చిన్న విషయం మీద ఆలోచిద్దాం. అంటే ఇప్పుడు అక్కడ చదువుకుంటారండి కొంతమంది. అంటే ఇప్పుడు అన్ని వేల డాలర్లు పెట్టి చదువుకుంటారు అనుకోండి. అండర్ గ్రాడ్ చేస్తారు, గ్రాడ్ స్కూల్కి వెళ్తారు. ఆబ్వియస్ గా ఇప్పుడు వాళ్ళకి అంటే ఇక్కడ నుంచి వలసదారుల మూలన, అది ఇండియా అవనివ్వండి, వేరే కంట్రీ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, వీళ్ళందరి మూలన వీళ్ళు అవైలబిలిటీ ఎక్కువ ఉంటది. వీళ్ళ స్కిల్ సెట్ కూడా, అంటే వీళ్ళు 10 చోట్ల తిరుగుతారు కాబట్టి వీళ్ళకి ఇంకొంచెం బతకగలిగిన ఇది ఎక్కువ ఉంటది కాబట్టి వీళ్ళు గబగబా చొచ్చుకుపోతారు అనుకోండి. వాళ్ళు పాపం కొంచెం అదే కంట్రీలో ఉంటారు కాబట్టి వాళ్ళకి వేరే ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు కొంచెం నెమ్మదిగా వెళ్తారు అనుకోండి. ఆబ్వియస్ గా వాళ్ళకి జాబులు తక్కువ వస్తాయి కదండి, తొందరగా రావు కదండి. సో కొలువుల మూలాన అనేది ఒక బిగ్ పాయింట్ అన్నమాట. అంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్ అన్ని ఎవరికి అక్కడ ఉన్న వాళ్ళకి రావట్లేదు అనేది నేను ప్రతిరోజు పొద్దున్న లెక్షన్ కాడి నుంచి వింటూనే ఉన్నాను. అది మా ఫ్యామిలీ కూడా, మా పిల్లలు కూడా అదే ఫేస్ చేస్తారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకైతే ఒకటే చెప్తున్నాను, అరే బాబు మీ స్కిల్ సెట్ ని పైకి ఉంచుకోండి. మీ స్కిల్ సెట్ బాగా ఉండి మీరు కష్టపడి చదువుకుంటే ఎవరున్నా కానీ ఏమైనా కానీ ఆ పోటీలో మీరు దూసుకెళ్ళగలిగే సత్తా ఉంటే కనుక ఏది అడ్డు రాదు. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు ద చేంజింగ్ వరల్డ్ అనేది నేను చెప్తూ ఉంటాను. రెండోది ఏంటంటేనండి, ఇంకా మిగిలిన అంటే ఆధిపత్యము ఇవన్నీ చూసుకుంటే కనుక అవి చాలా పెద్ద వర్డ్స్. అంటే అవి మోర్ ఆఫ్ లైక్ కంట్రీకి అంటే వరల్డ్ లో మేమేదో సూపర్ పవర్ అవ్వాలి అనే దానితో సంబంధించినవి అయితే మాత్రం అవి నాకంటే కూడా కొంచెం పెద్ద థింగ్స్ అండి. బట్ ఆబ్వియస్ గా ప్రతి కంట్రీ అనుకుంటుంది కదా, అంటే ఇక్కడ ఉన్న కూడా ఇండియా నీడ్స్ టు బి ద టాప్ ఆఫ్ ద వరల్డ్ అనుకుంటాం కదండి. అట్లాగే వాళ్ళు కూడా వాళ్ళు తీసుకుంటారు, వీళ్ళు తీసుకుంటారు. మొత్తం మీద ఎవరి కాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఆ బరిలో దిగి వీళ్ళ పాలసీస్ వీళ్ళకుంటే, వాళ్ళ పాలసీస్ వాళ్ళకుంటాయి. సో ఇట్స్ లైక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బోత్ ఆర్ ట్రైంగ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ద వరల్డ్. అది ఫనీ గారు, అంటే ఫైనల్గా మనం మాట్లాడుకుంటే H1B వెట్టింగ్ అంటే టాలెంట్కు గేట్లు మూసివేయడమే. అంటే అమెరికా ఎదిగింది వలసదారులతోనే కాదంటారా? లేదంటే అసలు టాలెంట్ని అడ్డుకుంటే ఎదుగుదల ఎలా అవుతుందంటే యుఎస్ అమెరికాకి ఎదుగుదల ఇది అమెరికాకే నష్టమా అంటే ఏం చెప్తారు? నేను ఇంతకు ముందు కూడా చెప్పానండి, ఎలాగైతే ఇంతకు ముందు మన తెలుగు సినిమాలో అంటూ ఉంటారు కొన్ని డైలాగులు, అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేవు అని. రైట్. అదే విధంగా మన భారతీయ విద్యార్థుల టాలెంట్ ని ఆపడం అనేది అసాధ్యం అండి. అది ఎందుకంటే ఆ టాలెంట్ అనేది మన DNA లోనే ఉందని చెప్పాలి. సో ఎలాగైతే వీళ్ళు ఎక్కడ ఏ దేశానికి వెళ్ళినా కూడా కష్టపడి పనిచేసే తత్వం, అట్లాగే ఇంటెలిజెన్స్, మన IQ రేషియోస్ కూడా డిఫరెంట్ అండి. ఈవెన్ మీరు ఇప్పుడు సెకండ్ జనరేషన్ విద్యార్థులను ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళని చూస్తే అత్యద్భుతంగా రాణిస్తున్నారండి వాళ్ళు. మీరు ఇప్పుడు మన ఇంగ్లీష్ పజిల్స్ అవి తీసుకున్నా కానీ, లేదంటే కోడింగ్ లో కోడ్స్ డెవలప్ చేయడంలో కానీ యువత చాలా ముందుందండి యుఎస్ లో. మన సెకండ్ జనరేషన్ ఇండియన్ జనరేషన్ వాళ్ళు. ఎస్. సో అంటే మనకి కేవలం అమెరికాలో మాత్రమే కాకుండా ఇప్పుడు మనకి అవకాశాలు అనేవి మన స్టూడెంట్స్ కావచ్చు, లేదా సాఫ్ట్వేర్ ఎవరైతే ఉన్నారో ప్రొఫెషనల్స్ వాళ్ళకైనా కూడా ఎట్ ద మూమెంట్ ఆస్ట్రేలియా, జర్మనీ, కొంతవరకు కెనడా అండ్ UK లో కూడా ఇంప్రూవ్ అవుతాయి, పెరుగుతాయి అని చెప్పవచ్చు. అదొక్కటే కాకుండా మనకున్న టాలెంట్ పూల్ ప్రపంచంలో ఏ దేశానికి లేదనే చెప్పాలి. మనకి ఒకటే ఒక కాంపిటీషన్ ఈ విషయంలో, కొంతవరకు చైనా టాలెంట్ విషయంలో కావచ్చు. సో నా ఉద్దేశం కూడా ఏంటి అంటే, చెప్పండి మేడం. కంటిన్యూ సార్. ఎస్. సాధ్యమైనంత వరకు అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు కూడా వీలైతే అక్కడ వాళ్ళకి అవసరమైన నైపుణ్యాలని, సామర్థ్యాలని ఇంప్రూవ్ చేసుకొని వచ్చి ఇక్కడ వారంతట వాళ్ళు, అంటే ఎంతసేపు మనము ఈ యొక్క మైండ్ సెట్ నుంచి బయటపడాలండి. ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ వర్క్ చేయాలి, లేదా అక్కడే జాబ్ చేయాలి అన్న మైండ్ సెట్ నుంచి కాస్త బయటకు వచ్చి ఎంప్లాయీ మైండ్ సెట్ నుంచి ఎంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ కి రూపాంతరం చెందాల్సిన అవసరం చాలా ఉంది మన యువతకి. అంటే ఇప్పుడు జన్జీలో కొంతవరకు ఆ మార్పుని మనం గమనిస్తూ ఉన్నాము.
చాలా మంది స్మార్ట్ గా అంటే ఒకవేళ ఉద్యోగం చేసిన ఒక 2-3 ఏళ్ళు పనిచేసి వాళ్ళు నెక్స్ట్ ఒక కంపెనీని స్టార్ట్ చేయడానికి కావలసిన నైపుణ్యాలను సంపాదించుకుని వచ్చి కొత్త కొత్త కంపెనీస్ అతి తక్కువ ఏజ్ లోనే మనం ఇప్పుడు నేషనల్ స్టాటిస్టిక్స్ చూసుకున్నా కూడా 30 ఏళ్ల లోపు ఎంటర్ప్రెన్యూర్స్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారండి కంపారిటివ్ గా మనం చూసుకుంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు. సో ఇది ఒక మంచి పరిణామం నేను చెప్పాలి. సో ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫణి గారు, అలాగే కృష్ణప్రియ గారు, శేఖర్ గారు డిబేట్లో పాల్గొన్నందుకు. ఎస్, ఇక నిజానికి చూసుకున్నట్లయితే ఎస్ వైకే టీవీ యాజమాన్యానికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ అండి. నిజానికి సోషల్ వెట్టింగ్ విధానం ఇదివరకు కొన్ని దేశాలకే పరిమితమై ఉండేది, కానీ ఇప్పుడు తాజాగా అన్ని దేశాల నుంచి వచ్చే H1B, H4 వీసా దరఖాస్తులన్నిటికీ కూడా వర్తింపజేసింది. అంటే చెప్పాలంటే వెట్టింగ్ ప్రభావం ఎక్కువ శాతం అయితే భారత్ పైనే పడుతుంది అని మనం మాట్లాడుకుంటున్న అంశం. ప్రతి సంవత్సరం కూడా 70% పైగా H1B వీసా దరఖాస్తులు దాఖలయ్యేది మన దేశం నుంచే. ఇక మన తర్వాత చూసుకున్నట్లయితే రెండో ప్లేస్లో చైనా ఉంటుంది. మరి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనుసరిస్తున్న ఈ కఠిన విధానాల వల్ల అయితే వేలాది మంది భారతీయులపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలుస్తోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.